హాయ్ ఫ్రెండ్స్, మరో ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదే సాయి కృష్ణకుమార్ గారు మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ కేసు అయితే సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే అతను మార్కాపురంలో అతను వర్క్ చేస్తుండగా ఏదైతే ఆయనపై మోపిన కేసుల విషయంలో సిఐ నాగరాజు గారు, ఏదైతే కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నాగరాజు గారు, అలాగే ఒక 5 కానిస్టేబుల్స్ ఒక ఎస్ఐ కూడా ఈ కేసులో అయితే ఉన్నట్లు సమాచారం. ఏదైతే అతన్ని చంపేశారు అని కుటుంబ సభ్యులు, అతని మేనమామ, ఏదైతే కాపు కులానికి స్పోక్స్ పర్సన్గా ఉన్న వాళ్ళ మావయ్య కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ అమ్మగారు అయితే నిన్న మనం మీడియా ఎదుట రోధిస్తుంది. మనమైతే చూసాం. ఏదైతే ఆ యువకుడు అంటే 24 సంవత్సరాల యువకుడిని అసలు ఎందుకు చంపారు, అసలు నిజంగానే చంపారా, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది పూర్తి వివరాలు మన ఛానల్లో అయితే ఖచ్చితంగా నిజాలు మాత్రం మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ గాదె సాయి కృష్ణకుమార్ని ఎందుకు అంతగా హింసించి, అలాగే ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గోళ్ళు పీకి అలాగే చంపేశారని, బాగా హింస పెట్టి 3rd డిగ్రీ ఉపయోగించి అతన్ని చంపేశారని అతని కుటుంబ సభ్యులు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఇతన్ని అంతగా అదుపులోకి తీసుకొని కొట్టి చంపాల్సి వచ్చింది అని మనం అసలు ఇతని హిస్టరీ తెలుసుకుంటే, ఏదైతే ఇతని మీద ఒక 2 చిన్న కేసులు అయితే నమోదయ్యాయని, అవి సంవత్సరం క్రితం నమోదయ్యాయని వాళ్ళ మేనమామ గారు అయితే చెప్పడం జరిగింది. ఆ మేనమామ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏదైతే ఎప్పుడు రమ్మంటే అప్పుడు స్టేషన్కు వచ్చి వెళ్ళిపోతున్నాడని, కాకపోతే ఎప్పుడైతే ఒకసారి సిఐ నాగరాజు గారు మా సాయి కృష్ణ గారిని పిలిచినప్పుడు అప్పుడు కొట్టినప్పుడు, అంటే సాయి కృష్ణను కొట్టినప్పుడు సిఐ గారిని అయితే ఆ దెబ్బలకు తట్టుకోలేక సిఐ గారిని డైరెక్ట్గా తిట్టాడని, ఆ తిట్టడం వల్లే ఆ యొక్క సాయి కృష్ణపై సిఐ నాగరాజు గారు కక్ష పెంచుకున్నాడని, వీడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని, ఖచ్చితంగా నన్నే ఒక ఆఫీసర్నైనా నన్నే తిడతాడా అని కక్ష పెంచుకున్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే దాదాపు 10 రోజుల క్రితం అరెస్ట్ చేసిన ఒక వ్యక్తిని 24 గంటలలోపు హైకోర్టు ముందు హాజరుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే వీళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని పోలీసులు, విజయవాడ కృష్ణలంక పోలీసులు అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని సజీవ దహనం కూడా చేశారని వారి కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఏదైతే అతను దెబ్బలకు తట్టుకోలేక ఏదైతే సిఐ నాగరాజు గారిని తిట్టాడో, ఆ తిట్టడం వల్లే అతను మనసులో ఇతనిపై కక్ష పెంచుకున్నాడని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి ఇతనే కాదు, రాష్ట్రంలోని ఎంతోమంది ఇతనికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. ఖచ్చితంగా వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏదైతే మా కన్నీరు తీర్చే విధంగా తూతూ మంత్రంగా అతన్ని ఏలూరు రేంజ్కి బదిలీ చేశారని, అలా కాకుండా ఖచ్చితంగా మా సాయి కృష్ణ కేసులో ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి కఠిన జైలు పాలు చేయాలని ఆ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అయితే వీటిపై రాబోయే రోజుల్లో ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉందని, ఖచ్చితంగా అక్కడ ఏదైతే ఇతను చనిపోయాడు అని కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడున్న కొంతమంది జనసేన నేతలు రాజీకి రావాలని, అలాగే టీడీపీ కొంది నేతలు కూడా అక్కడ రాజీకి రావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఏదైతే రాధారంగ మిత్రమండలి మాకు అండగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము రాజీకి రాబోవని, ఖచ్చితంగా మేము కూడా పోరాడతామని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసులో రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో, అలాగే కులాల వైపు కాకుండా ఖచ్చితంగా ఒక మానవునిగా ఆలోచించి ఖచ్చితంగా 24 సంవత్సరాల యువకుడికి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని వాళ్ళ కుటుంబ సభ్యులైతే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకుండా ఖచ్చితంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటువంటి మలుపు తీసిన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.